షాలోమ్. యేసుక్రీస్తు సమాధానము నా ప్రియ ప్రేక్షకులందరికీ ప్రకటిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ టు దిస్ వేకప్ కాల్ ప్రోగ్రామ్. ఈ దినం మన యొక్క అంశం ఏదంటే ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సిలువను గూర్చిన సందేశం. దానియేలు గ్రంథంలోని ఈ 70 వారముల ప్రవచనములో జరగవలసిన ఆ యొక్క ఈవెంట్స్ లేక ఆ యొక్క వివరాలలో యేసుక్రీస్తు శిలువ వేయబడము అనేది ఒక ఈవెంట్గా మనం చూస్తాం. ఈ యేసుక్రీస్తు అభిషక్తుడగు అధిపతిగా జయోత్సవంతో ప్రవేశిస్తాడని, ఆ తర్వాత ఏమీ లేకుండా అంటే ఫర్ నో రీజన్ ఈజ్ గోయింగ్ టు బి కట్ ఆఫ్, చనిపోతాడని బైబిల్లో వ్రాయబడింది. కానీ ఇశ్రాయేలీలు, యూదులు దాన్ని గ్రహించలేకపోయారు. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో వారెంత దౌర్భాగ్యులని, లేక ఎంత మూర్ఖులు అని నువ్వు అనుకుంటున్నావేమో. జస్ట్ పాజ్ ఫర్ ఎ మూమెంట్. కొంచెంసేపు ఆలోచించు. యేసుక్రీస్తు ఎందుకు ఆ సిలువలో చనిపోయాడని ఎప్పుడైనా ఆలోచించావా? నీ జీవితంలో కూడా యూదులు తప్పిపోయినట్లు నీవు కూడా తప్పిపోతున్నావేమో. ఈ టెలికాస్ట్ ముగించక మునిపే ప్రార్థన చేసుకో, జాగ్రత్తగా విను. దేవుడు నిన్ను దర్శించి ఈ టెలికాస్ట్ ద్వారా దాని యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరచాలని ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినము నాయన ఈ సందేశం ద్వారా అనేకులు నీ యొక్క రక్షణ ప్రణాళికలోనికి రావటానికి వారి హృదయాలను తెరవండి ప్రభువా. మీ యొక్క ఆత్మ అభిషేకంతో నీ దాసుని నింపండి నాయన. మీ యొక్క సిలువ చాటున మరుగు చేసుకుని నీ వర్తమానాన్ని అందించటానికి అనేకులు ప్రభువా ఈ దినము ఆ సిలువ యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆ సిలువను హత్తుకోవటానికి నీ కృప అనుగ్రహించమని త్వరలో రానున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆ భాగాన్ని మనము అక్కడక్కడ దాన్ని అవసరాన్ని బట్టి మనం చదువుకుందాం. మొట్టమొదటి వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఈ యొక్క వచనాన్ని మనం చదువుతుంటే ఇది ఎలాంటి సిగ్నల్ మనకిస్తుందంటే, ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ వెరీ కాంట్రవర్షియల్. సిలువ ఒకటే, ద క్రాస్ ఇస్ వన్. ఒకవైపు ఒకరికి ఇది వెర్రితనంగా ఉంది, మరి ఒక వైపు ఇది దేవుని యొక్క శక్తిది. వాట్ ఎ పారాడాక్స్. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ద క్వశ్చన్ ఈజ్ విచ్ సైడ్ ఆఫ్ ద క్రాస్ యూ స్టాండ్. దట్ మేక్స్ ద డిఫరెన్స్, దట్ చేంజ్ యువర్ డెస్టినేషన్. సిలువకు ఏ ప్రక్కన నిన్ను నిల్చున్నావు? ఈ వెరితనము అనే ఈ గుంపులో, నశించే వారి గుంపులో ఉన్నావా? దేవుని శక్తిని అనుభవిస్తున్న ఈ గుంపులో, రక్షించబడుచు ఉన్న మనము అనే ఆ గుంపులో ఉన్నావా? ఈ సిలువను గూర్చిన వార్త అసలు వెర్రితనముగా ఎందుకు ఉంది? వై ఇట్ ఈస్ అ ఫూలిష్నెస్. ఈ సిలువ అనేది మానవులను, మానవ చరిత్రను రెండుగా అది విభజిస్తుంది. ఒకవేళ మనం ఈ యొక్క క్యాలెండర్స్ని కనుక మనం ఆలోచన చేస్తే, యేసు క్రీస్తు లేకుండా క్రీస్తుకు పూర్వము లేదు, క్రీస్తు శకము లేదు. హీ ఈస్ ద డివైడర్ ఆఫ్ ద టైమ్ అండ్ హిస్టరీ. ఎన్నో క్యాలెండర్లు ఉన్నాయి. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మాకు ఈ విధంగా ఉన్నాయి, మాకు ఈ విధంగా ఉన్నాయని. నువ్వు ఏమి చెప్పినా మై ఫ్రెండ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ బీసీ అండ్ ఏడి, క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు పూర్వము. ఏడి యానో డొమిని,
ఇయర్ ఆఫ్ ద లార్డ్, లేక ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్. ఈ దినం మన యొక్క అంశం ఏదంటే ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, సిలువను గూర్చిన సందేశం. ఈ సందేశము వెర్రితనంగా ఎందుకు ఉంది అంటే 3 కారణాలు ఇది చూస్తాం మనం. మొట్టమొదటిగా కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనంలో యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు. ద ప్రాబ్లమ్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క జ్ఞానం అనేది ఒక సమస్యగా ఉంది ఇక్కడ. మిడిమిడి జ్ఞానం చేత దేవాది దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ దినానికి అనేకులు అంటే అంతరిక్షాన్ని పరిశోధించడంలో దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ద స్పేస్, భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు. ఇంత జరిగిన మానవునికి అసలు ఎందుకు యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు అంటే అది వారికి ఒక వెర్రితనంగా ఉంది. ఇట్స్ అ ఫూలిష్నెస్ బికాస్ ఆఫ్ దేర్ లిటిల్ విజ్డమ్. ఈ యొక్క గ్రీకు దేశస్తులు లేక వీరికి అనేక మంది పండితులు ఉన్నారు. ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్ ఇలాంటి గొప్ప గొప్ప వేదాంతులు పండితులు ఉన్నారు. వారి ముందు యేసుక్రీస్తు ఒక మామూలు వడ్రంగిగా, ఏ సింపుల్ కార్పెంటర్గా చూస్తున్నారు. కాబట్టి వారి జ్ఞానానికి అది అర్థం కాలేదు. అంటే ఈ యొక్క సిలువలో యేసుక్రీస్తు చనిపోవడం అనేది వారికి ఒక వెరితనంగానే ఉంది. ఎందుకంటే బికాజ్ జీసస్ క్రైస్ట్ జస్ట్ అన్ ఆర్డినరీ కార్పెంటర్ ఇన్ దర్ సైట్. వారి దృష్టిలో వారి యొక్క జ్ఞానం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. సో మొట్టమొదటి కారణం ఏంటంటే జ్ఞానము. మానవుని యొక్క మిడిమిడి జ్ఞానాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఈ 19వ శతాబ్దంలో ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు జార్జ్ వాషింగ్టన్ కావర్, ఆయనకు ఒక చిన్న ల్యాబొరేటరీ ఉండేదట. దానికి గాడ్స్ లిటిల్ వర్క్ షాప్ అని పేరు పెట్టుకున్నారు. ఆయన ఒక దినం ప్రార్థన చేస్తున్నట్ట దేవునితో. ఏమని ప్రార్థన చేస్తున్నట్టే, మిస్టర్ క్రియేటర్, ప్లీజ్ టెల్ మీ వాట్ ద యూనివర్స్ ఇస్ మేడ్ ఫార్. ఈ యొక్క ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా దేని కొరకు చేసావు ఓ సృష్టికర్త అని అడిగాడట. అప్పుడు దేవాది దేవుడేమనంట, బాబు ఈ ప్రశ్న నీకు చాలా పెద్ద ప్రశ్న, ఇది ఏదైనా కొంచెం చిన్న ప్రశ్న నన్ను అడుగు అన్నాడట. అప్పుడు ఈ కావ మరి ఒకసారి ఆలోచన చేసి 2వ ప్రశ్న అడుగుతున్నాడట. మిస్టర్ క్రియేటర్, టెల్ మీ వాట్ వాజ్ మ్యాన్ మేడ్ ఫార్. ఈ మానవుడు దేని కొరకు చేయబడ్డాడు, సృష్టించబడ్డాడు అని అడిగాడట. అప్పుడు సృష్టికర్త దేవాది దేవుడు నవ్వుతున్నాడట, ఇది కూడా నీ జ్ఞానానికి అందని పెద్ద ప్రశ్న, పెద్ద ప్రశ్న ఇది, ఇంకా ఏదైనా ఆలోచించి చిన్న ప్రశ్న అడుగన్నాడట. అప్పుడు ఇక ఆయనకి ఏం అర్థం కాకుండా ఆయన లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడట. ఏమని అడిగాడట అంటే, మిస్టర్ క్రియేటర్, టెల్ మీ వై హ్యావ్ యూ క్రియేటెడ్ పీనట్. ఈ వేరుశనగ పల్లీలు అంటామే, చిన్న పల్లీలు. అడిగాడట, ఈ వేరుశనగ ఈ పల్లి ఎందుకు చేసావు అన్నట. అప్పుడు సృష్టికర్త అన్నట, బాబు నువ్వు సరి అయిన ప్రశ్న అడిగావు, ఇదిగో విను అని దానికి జవాబు ఇచ్చాడట. దాని పరిణామం ఏ విధంగా జరిగిందంటే, జార్జ్ వాషింగ్టన్ కావర్, he discovered at least 300 usages of this little peanut. అంటే ఆ యొక్క జవాబు విన్న తర్వాత ఈ వేరుశనగ 300 విధాలుగా దాని ఉపయోగకరమైన విషయాలను ఆయన పరిశోధించి చూశాడు. మ్యాన్, your wisdom is like a peanut. పీనట్ అనే మాట, ఈ ఫ్రేజ్ ఎందుకు వాడుతుంటారంటే అసలు దేనికి లెక్కలో లేనిది అన్నదానికి వాడుతుంటారు. ఒక ధనవంతుడు మరి ఒక పెద్ద హోటల్లో గనక వెళ్ళి ఆయన లంచ్ చేసి దానికి బిల్లు ఒక 15,000 బిల్లు ఉట్టి ఒక లంచ్ కనంటే మనకు 15,000 అని నీవు నేను అనొచ్చేమో. బట్ హీ సేస్ ఇట్స్ జస్ట్ అ పీనట్, అంటే దానికి విలువ లేదు. సో మానవుని యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో ఇట్ ఈస్ లైక్ ఎ పీనట్. That's a problem. That's a problem. మానవుని జ్ఞానం చేత దేవుణ్ణి అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మానవుని జ్ఞానం చేత ఆ యొక్క సిలువను గూర్చిన వార్తను అర్థం చేసుకోవటానికి ప్రాకులాడుతున్నాడు. ఆయన యొక్క అహం, గర్వం, ఈగోయిజం, వాట్ ఇట్ సేస్, నో
ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ మెసేజ్, దిస్ ఇస్ నథింగ్ బట్ నాన్ సెన్స్. అది ఒక వెరితనం. ఓకే, ద సెకండ్ రీజన్, మొట్టమొదటిది మానవుని యొక్క జ్ఞానం ఇస్ ద ప్రాబ్లం. సెకండ్ రీజన్ ఈజ్ ద రిలీజన్, మతం. యూదులు ఏం చేస్తా ఉన్నారా అంటే, యూదులు సూచక క్రియలను అడుగుతున్నారు. సూచనలు చూపించు. ఆ శిలువ యొక్క వర్తమానాన్ని అంగీకరించడానికి వారికి ఇష్టం లేదు. అది వెరితనంగా ఉంది. ఎందుకంటే వారు సూచనలు మతంలో దేవుణ్ణి వెతుకుతూ వెళ్తారు. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. దే కెనాట్ డైజెస్ట్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని వారికి అర్థం కాలేకపోయింది. మానవుడు వెతుకుతున్న ఈ దేవుడే వెతుకుతూ వస్తున్నాడంటే వారు ఏమనుకుంటున్నారంటే, దిస్ గాడ్ మస్ట్ బి ఆర్డినరీ గాడ్. నో మై ఫ్రెండ్, నో. ఒకవేళ సూచక్రియలు అంటావా, ఎన్నో సూచక్రియలు ఇశ్రాయేలీయుల మధ్య చేశాడు. మోషేను దేవుడు వాడుకోవటానికి, ఆ ఇశ్రాయేలును ఐగుప్తులోని విమోచించడానికి పంపించేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? మోషే అడిగాడు, ఒకవేళ వారు నీవు పంపించినావని నమ్మకపోతే, అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ చేతిలో ఏముంది బాబు? కర్ర, నేల మీద పడేయమన్నాడు. అద్భుతం చేశాడు, సూచన చూపించాడు. ఇది కూడా నమ్మకపోతే మోషేకు చెప్పాడు, నీ చెయ్యి నీ రొమ్ములో పెట్టుకోమన్నాడు. ఆ చెయ్యి కుష్ఠరోగంలా అయిపోయింది. సూచన చూపించాడు. ఇది కూడా నమ్మకపోతే చివరి సూచనగా నీళ్లను భూమి మీద పోయమన్నాడు. ఈ యూదులకు ఎన్నో సూచనలు, ఎన్నో సూచక క్రియలను దేవాది దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఐగుప్తులో నుంచి బయటికి రావటానికి 10 తెగుళ్లతో, అద్భుతాలతో, ఆ యొక్క 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యంలో అద్భుతాలతో, బండలో నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. ఆకాశంలో నుంచి మన్నాను కురిపించాడు. ఏలియా ద్వారా ఆకాశం నుండి అగ్నిని రప్పించాడు. ఎన్ని సూచక క్రియలు! యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఎన్నో సూచక క్రియలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు. అయినా వారు ఏమడుగుతున్నారంటే, సూచక క్రియను, ఒక అద్భుతాన్ని చూపించు. ద రిలీజియస్ మ్యాన్ ఈజ్ సర్చింగ్ విత్ హిజ్ ఓన్ రిలీజియస్ మైండ్. అర్థం అవటం లేదు. దేవాది దేవుడు ఆయన ఎందుకు ఈ విధంగా వస్తాడు? ఒక కార్పెంటర్గా ఎందుకు వస్తాడు? ఆయన ఎందుకు ఈ యొక్క సిలువలో చనిపోతాడు? ఈ సిలువలో చనిపోవడం అనేది ఇశ్రాయేలీయులకు, ఒకవేళ వారి చరిత్ర చూస్తే, శపించబడిన మరణం. అది ఇట్స్ ఎ కర్స్డ్ డెత్. దేవాది దేవుడు శపించబడ్డవాడుగా ఎందుకు చనిపోతాడు? ఇలాంటి ప్రశ్నలతో ఈ యొక్క సిలువను కూర్చున్న వర్తమానము వారు అంగీకరించలేదు. బైబిల్ వెరీ క్లియర్లీ సేస్ టు ది ఎవ్రీవన్, ధనవంతుడు, దరిద్రుడు, విద్యావంతుడు, పామరుడు, మతం గలవాడు, మతహీనుడు, ప్రతి ఒక్కరిని బైబిల్ ఏమంటుందంటే, రోమా 3:23లో ఏ భేదము లేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ద క్రాస్. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ అట్ ద క్రాస్. ఏ భేదం లేదు ఆ శిలువ యొద్ద. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమీలకు రాసిన పత్రిక 6:23లో పాపం వలన వచ్చు జీతం మరణము. ఇట్స్ అ డెత్ పెనాలిటీ. ద హోల్ హ్యూమన్ రేస్ అండర్ డెత్ సెంటెన్స్. అర్థం చేసుకోలేకపోతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. దెర్ ఇస్ నో రెమిషన్ ఫర్ సిన్స్ వితౌట్ షెడ్డింగ్ ద బ్లడ్. ఈ రక్తం అనేది వారికి అర్థం కావటం లేదు. అనేకులు ఈ రక్తాన్ని ఏదో విధంగా వాడుతున్నారు. ఆ దేవతలను, దేవుళ్ళను సమాధానపరచడానికి రక్తాన్ని వాడుతున్నారు. కోళ్లను కోస్తారు, జంతువులను బలిస్తారు. ఈవెన్ నరబలి అనేది దేనికి చేస్తూ వచ్చేవారు తెలుసా? వాళ్ళ దేవుణ్ణి సంతోషపెట్టడానికి. అంటే రక్తము అనేది పాపక్షమాపణకు. ఓన్లీ ద బ్లడ్ ఈజ్ ద సొల్యూషన్ ఫార్ ద హ్యూమన్ ప్రాబ్లం. కానీ మతము అర్థం చేసుకోలేకపోతా ఉంది. బ్లడ్, ఈ యొక్క రక్తంలో ప్రాణముంది. రక్తము దేహమునకు ప్రాణము అని లేవికాండంలో 17వ అధ్యాయంలో మోషేకు చెబుతున్నాడు. మై ఫ్రెండ్స్, వైజ్ మ్యాన్ ఈజ్ సీకింగ్ విజ్డమ్.
and the religious man seeking the wonders. Without shedding the blood, there is no remission. రెడ్ గార్డ్ రెవల్యూషన్ చైనాలో జరిగినప్పుడు మావో అనుకోకుండానే, ఒకవేళ వారికి తెలియదు కానీ, ఈ యొక్క వాక్యాన్ని వేరే విధంగా మార్చి స్లోగన్ చేశారు. ఏమనంటే, వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఇస్ నో రెవల్యూషన్. రక్తము చిందించకుండా విప్లవాలు లేవు, లేకపోతే ఉద్యమాలు లేవు అంటూ నినాదాలు పెట్టారు. రక్తము రక్తము దాట్ ఈస్ brings the all humanity to one place. ఈ మానవులందరినీ కలిపేది రక్తమే. వారు ఏ దేశస్తులైనా, నల్లవారు తెల్లవారనే భేదం లేకుండా, ధనవంతులు దరిద్రులని భేదం లేకుండా, జ్ఞానవంతులు పామరులని భేదం లేకుండా, ఈ రక్తము అనేది వారిని ఒక బంధంలోనికి నడిపిస్తుంది. ఓన్లీ ద బ్లడ్ గ్రూప్ డిఫర్స్. ఏ, బి, ఓ, పాజిటివ్, నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఓన్లీ ద బ్లడ్ is a common in man. ఆ సిలువలో ఈ రక్తము చిందించబడింది. That's the reason they say Christianity is a bloody religion. రక్తపూరితమైన మతం ఇది. ఆ దేవాది దేవుడు ఆయన రక్తాన్ని ఆశించేవాడని, లేక he is the blood thirsty God. No, my friend, no. There is only one solution for a human problem. That is the blood of Jesus. ఆ యేసుక్రీస్తు రక్తం ఒక్కటే, ఆ రక్తం ఒక్కటే. బట్ దే వర్ నాట్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే ఈ యొక్క రక్తం అనేది ఆ సిలువ యొద్ద మానవుని ఒకే లెవెల్లో పెడుతుంది. అట్ ద క్రాస్ ఎవ్రీ వన్ ఈజ్ అట్ ద సేమ్ లెవెల్. యు మే బి ఏ రిచ్ మ్యాన్ లైక్ బిల్ గేట్స్, అంబానీ లాగా ధనవంతులు అయి ఉండొచ్చు, లేకపోతే మిఠల్స్, జిండాల్స్, రతన్ టాటా, ఇలాంటి వారు ఎంతో మంది ధనవంతులు. ఏ రిక్షా పుల్లర్, దినదినము ఆహారం కొరకు కూలి చేసుకునేవాడు, భిక్షమెత్తుకునేవాడు, ద బోత్ ఆర్ సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్లడ్. హౌ కెన్ ఇట్ బి? దట్ ఈస్ ద రీజన్ దే డోంట్ యాక్సెప్ట్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఈ కులాలు అనేది ఆ విధంగా విభజించింది. కులం, మతం. That's a problem today. Even today that's a problem. ఎందుకు సిలువను గురించి at the cross everyone is the same. Everyone is at the same level. ధనవంతుడవై ఉండొచ్చు, లేక ధనహీనుడవు, కులహీనుడవై ఉండొచ్చు, but at the cross it brings the level. అది మానవుడు అంగీకరించాడు. అందుకే ఈ యొక్క మతం అంటే, ఈ యొక్క సిలువను గురించిన సందేశం అంటే వెర్రితనంగా ఉంది. మూడవ కారణాన్ని చూస్తాం. ఈ మూడవ కారణం ఏమంటే, ఈ యొక్క సిలువను గూర్చిన వార్త, ఈ సందేశం ఎటువంటి సందేశం అయ్యా బాబు అని అంటే, ఇట్స్ అ వెరీ సింపుల్. దాని ప్రొసీజర్ ఈజ్ వెరీ సింపుల్. మూడి గారు సువార్త ప్రకటించేటప్పుడట ఒక ఆయన వచ్చి, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్, నేను రక్షించబడటానికి నేను చేయాలి? ఆయన నవ్వుతూ తమాషాగా అన్నాడట, యంగ్ మ్యాన్, ఇట్ ఈస్ టూ లేట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ నౌ. యవనస్తుడా, నువ్వేం చేయలేవు, అంతా అయిపోయింది. జీసస్ క్రైస్ట్, ద మ్యాన్ ఫ్రమ్ నజరత్, హి హస్ డన్ ఇట్ ఆల్ ఆన్ ద క్రాస్. ఆ సిలువలో అవన్నీ చేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైందని చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈస్ ఫినిష్డ్. ఆల్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. నువ్వు అంగీకరించాలి. అగైన్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. మామూలుగా అంగీకరించాలా? That's a very big problem for the human. 21వ అధ్యాయం సంఖ్యాకాండంలో దానికి ప్యారలల్ గా ఒకటి చూస్తాం. ఇశ్రాయేలుకు తిరుగుబాటు, ఇశ్రాయేలు పాపమును బట్టి దేవుడు వారి మధ్యకు తాపకరములైన పాములను పంపించాడు. ఆ విషము చేత అనేకులు చనిపోతున్నారు. అప్పుడు మోషే దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు ఒక ఇత్తడి సర్పమును చేసి, అది ఒక స్తంభం మీద ఎత్తైన స్థలంలో నిలబెట్టు మోషే, ప్రజలకు చెప్పు, దానిని నిదానించి చూచిన వాడు బ్రతుకును. ఇత్తడి సర్పాన్ని దాన్ని చూస్తే పాము కరిసిన విషము పోతుందా? ప్రశ్న. ఇట్స్ అ సింపుల్ లుక్ అండ్ లివ్, బట్ దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్. దట్స్ అ ప్రాబ్లం. థీఫ్ ఇన్ ద నైట్ అనే ఒక మూవీ ఉంది. ఆ మూవీలో ఒక చిన్న సన్నివేశం
అది ఎప్పుడూ నాకు జ్ఞాపకం వస్తుంటుంది. ఒక యంగ్ కపుల్, యవన దంపతులు యేసుక్రీస్తును అంగీకరించడానికి ఇష్టపడరు. ఆ యవనస్తులు ఒక దినం పని చేస్తుండగా ఒక తాచుపాము కరుస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ నడిపిస్తారు. ఆ హాస్పిటల్లో నిరీక్షణ లేదు, చావు బ్రతుకులో ఉన్న ఆ యొక్క వ్యక్తికి డాక్టర్ ఏమంటాడంటే, బాబు, తాసుపాము కాటేసి బ్రతికిన మనుషుడు ఎవడైనా ఉంటే ఆ మనుషుని యొక్క రక్తము ఈయనకు ఎక్కిస్తే తప్ప ఈ వ్యక్తి బ్రతకడు. ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అప్పుడు వెంటనే వారు ఆ యొక్క రికార్డ్స్ తీసి, దెర్ ఇస్ అ మ్యాన్, ఒక ఆయనకు ఈ తాచుపాము కరిసింది కానీ ఆయన బ్రతికాడు. ఆయన వెంటనే పిలిపించి ఆయన రక్తం ఈయనకి ఎక్కించిన తర్వాత ఈయన బ్రతుకుతాడు. అప్పుడు పాస్టర్ అడుగుతాడు, డూ యు నో హౌ యు సర్వైవ్డ్? నువ్వు ఎట్లా బ్రతికావో తెలుసా? అదే పాము కరిచి బ్రతికిన వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇందులో అర్థం అనిపిస్తుందా? యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ అ పవర్ టు సేవ్ యూ. నువ్వు అంగీకరించాలి. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. మానవుని జ్ఞానం అంటది, మానవుని యొక్క మతము అగ్ని కాదది. ఈ దినము జాగ్రత్తగా ఆలోచించు. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు నో 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 ఐ డోంట్ వాంట్ టు టేక్, ఇది బీదవాని రక్తమా, ఇది ఎవరి రక్తము, ఈ రక్తము నేను అర్థం చేసుకునే వరకు నేను ఎక్కించుకోనంటే చనిపోతాడు. ప్రియమైన బిడ్డ, ఈ దినము ఆ యేసుక్రీస్తు రక్తము నీ కొరకు ప్రవహిస్తుంది. క్షమాపణ నీ కొరకు ప్రవహిస్తుంది ఉచితంగా. యు జస్ట్ బిలీవ్. నమ్ముతావా? దాట్స్ అ ప్రాబ్లం. దాట్స్ అ ప్రాబ్లం. యేసుక్రీస్తు ఈ దినం నిన్ను పిలుస్తున్నాడు. నీ మతము నిన్ను వెనక్కి లాగుతుందా? నీ జ్ఞానం అనేది ఈ యొక్క సిలువను గుర్చిన వార్తను అర్థం చేసుకోలేకపోతుందా? లేక ఈ ప్రొసీజర్ అనేది, బాబు, ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యాక్సెప్ట్, ఇంత సింపుల్గా ఉంది అని అనుకుంటున్నావా? మర్చిపోవద్దు, యేసుక్రీస్తు నీ కొరకు తాను సిలువలో సమస్తం చేశాడు. ఆ యొక్క సిలువలో ఆయన ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ తన స్వరూపాన్ని, సొగసును కోల్పోయాడు. మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. పరమగీతంలో, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు ఆ యేసుక్రీస్తు సిలువలో బాబు నీ కొరకు నా కొరకు చూడనొల్లని వాడుగా ఆయన వెంట్రుకలు పెరికేశారు. శరీరం అంతా దున్నబడింది. నీకు తెలుసా ఎంత గొప్ప విలువ యేసయ్య చెల్లించాడు? ఆ రక్తం చేత ఈ దినము నీకు నాకు పాపక్షమాపణ. అంగీకరిస్తావా యేసయ్యను? లేక ఇంకా ప్రశ్నలతో, వివాదాలతో ఇశ్రాయేలీయులు తప్పిపోయినట్టు తప్పిపోతావా? ఆలోచన చెయ్యి. చివర ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. జాన్ వెస్లీ గారు ప్రసంగం చేసి తన ఇంటికి వెళ్తున్నాడట. రాత్రి ఒక దొంగ ఆయన అటాక్ చేశాడు. అంతా శోధ చేశాడు. ఆయనకి ఏమీ దొరకలేదు. కొంత చిన్న డబ్బు మొత్తం కొంత దొరికింది. కొన్ని కరపత్రాలు దొరికాయట. ఆ దొంగ ఎంతో నిరాశతో వెళుతున్నప్పుడు జాన్ వెస్లీ ఈ విధంగా అన్నట, హే మ్యాన్, స్టాప్, ఐ హావ్ సంథింగ్ మోర్ టు గివ్ యూ. నీకు ఇవ్వాల్సింది కొంచెం నా దగ్గర ఉంది అనగానే ఆ వ్యక్తి వెనక్కి వచ్చాడట. ఏమన్నాడట, మై ఫ్రెండ్, యూ మే లివ్ టు రిగ్రెట్ దిస్ సార్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ ఈవెన్ డూ దిస్. హియర్ ఇస్ సంథింగ్ టు రిమెంబర్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్ us ఫ్రమ్ సిన్. ఇదిగో నువ్వు చేస్తున్న పని ఇది మంచి పని కాదు. ఇది నిన్నెప్పుడు గిల్టీగా చేస్తుంది బాబు. అయినా యేసు రక్తము
ప్రతి పాపాన్ని తుడిచివేస్తుందని చెప్పాడట. ఆ దొంగ వెళ్ళిపోయాడు. అనేక సంవత్సరాల తర్వాత ఒక సంఘంలో వాక్య పరిచర్య చేసిన తర్వాత అందరినీ కలుస్తున్న సమయంలో ఒక వ్యక్తి జాన్ వెస్లీని కలిశాడట. కలిసి ఏమంటున్నాడంటే, యూ మే బీ సర్ప్రైజ్డ్ టు సీ మీ. నన్ను చూడడంలో నీకు విచిత్రంగా ఉండొచ్చేమో. ఐ ఓవ్ ఇట్ ఆల్ టు యూ. నా సమస్తాన్ని నేను నీకు రుణపడి ఉన్నాను బాబు అన్నట. ఎందుకు అంటే ఆ దినం యొక్క కథ అంతా వివరించాడట. అప్పుడు జాన్ వెస్లీ గారు అన్నట, ఓ నో మై ఫ్రెండ్, నాట్ టు మీ బట్ టు ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దట్ క్లెన్సెస్ us from sin. బాబు, నాకు కాదు రుణస్తుడు, యేసుక్రీస్తు మన పాపములన్నిటినీ తుడిచివేయగలిగిన ఆ యేసుక్రీస్తుకు రుణస్తుడు. నేను రుణస్తుడను, నీవు రుణస్తుడవా? ఆ యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడగబడ్డాయా? ఆలోచించు. ద క్రాస్ డివైడ్స్ ద పీపుల్. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. విల్ యూ కమ్ టు జీసస్? ఓ చిన్న ప్రార్థన చేసుకో. దేవా, నేను పాపిని, జన్మ పాపిని, కర్మ పాపిని. ఇదిగో నాయన, ఈ దినం ఈ సువార్త విన్నాను, ఈ సిలువను గూర్చిన సందేశాన్ని విన్నాను. నువ్వు కార్చిన రక్తము చేత నా ప్రతి పాపము తుడిచివేయబడుతుంది ప్రభువా. ఉన్నపాటి నేను సన్నిధికి వస్తున్నాను. నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. ఈ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. ఈ తీర్మానం నీ యొక్క గమ్యాన్ని మారుస్తుంది. ఒకవేళ ఈ తీర్మానం చేసుకుంటే మాకు రాయండి. ఉపయోగకరమైన పుస్తకాలు పంపిస్తాము. మీ కొరకు ప్రార్థన చేస్తుంటాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును ప్రభా, జ్ఞానం అనేది, మతం అనేది, అయ్యా దీని ప్రొసీజర్ అనేది మానవులకు అర్థం కాక అది వెర్రితనంగా ఉంది నాయనా. ఈ దినము నీవు అర్థం చేయించావు ప్రభా. ఈ యొక్క సందేశాన్ని విన్న అనేకులు ప్రభా ఇంకా నేను సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ దినమే నీ యొద్దకు రావటానికి నీ కృపానుగ్రహించుమని, దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు నేను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ మా మేలుకొలుపు అన్న కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. అనుమానాలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే మమ్మల్ని తప్పక సంప్రదించండి. డైలీ డిలైట్స్ త్రిమాస డివోషనల్ బుక్ చిన్న బిడ్డలకు, యవ్వనులకు ఆత్మీయ జీవితాన్ని సమృద్ధిగా జీవించటానికి రూపించబడిన పుస్తకం. నేడే పొందండి, మాకు వ్రాయండి. దిస్ ఇస్ డారెన్స్ డైలీ డిలైట్ అండ్ మైన్. మీకెందుకు కాకూడదు? మా సెల్ నంబర్ 9440022977 మరియు 9441474949. మా ల్యాండ్ లైన్ నంబర్స్ 04024001605 మరియు 24001609. మా ఇమెయిల్ ఐడి gtm_777@yahoo.com. వచ్చే వారం ఇదే కార్యక్రమాన్ని ఇదే ఛానల్లో ఇదే సమయానికి చూడండి. ఆశీర్వాదింపబడండి. మేల్కొల్పు, ద వేకప్ కాల్. ఈ యొక్క తీర్పులను, ఇవి న్యాయమైన తీర్పులు, ఇవి ఖచ్చితమైన తీర్పులు, ఇది నియమించబడిన తీర్పు కాబట్టి దీన్ని తప్పించుకోండి. యేసుక్రీస్తు సంఘాన్ని విడుదల చేయడానికి వస్తున్నాడు. కల్వరిలో వేలాడిన ఆ దేవుడు మరలా వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో ఇదే కార్యక్రమాన్ని వీక్షించగలరు.